హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ నేను ఒక హెయిర్ ప్యాక్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తున్నాను. మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఎందుకంటే ప్రతిసారి అందరూ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకునే టైం ఉండకపోవచ్చు. అందుకని మనం స్టోర్ చేసుకునేలాగా స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఒక 15 డేస్ దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ హెయిర్ ప్యాక్కి ఒక 4 టేబుల్ స్పూన్లు అవిసె గింజలు అంటారు కదా, ఫ్లాక్స్ సీడ్స్, అవి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాం. తర్వాత దాంట్లోకి మనం వాటర్ పోసుకొని దీన్ని ఫస్ట్ మనం హెయిర్ ప్యాక్ చేసుకుందాము. హెయిర్ ప్యాక్ చేసుకొని ఫస్ట్ మనం యూజ్ చేసేసిన తర్వాత అవిసె గింజలు ఉంటాయి కదా, ఆ అవిసె గింజల్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ దీన్ని స్టవ్ వెలిగించుకొని బాయిల్ చేసుకుందాం. ఇది అందరికీ రెగ్యులర్గా తెలిసిన ప్రాసెసే. నెక్స్ట్ దాన్ని మనం రీయూజ్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ మనం ఇందులోంచి జెల్ స్ట్రెయిన్ చేసేసిన తర్వాత ఆ ఫ్లాక్స్ సీడ్స్ని మనం రీయూజ్ ఎలా చేస్తామో చూడండి. బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు నేను స్ట్రెయిన్ చేసేస్తున్నాను. ఇది ఫస్ట్ మనం నార్మల్గా ఒకసారి చేసుకున్నప్పుడు హెయిర్కి అప్లై చేసేసుకుందాము. తర్వాత మనం ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కదా, దాన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ జెల్ని మా పాప హెయిర్కి తగ్గట్టుగా నేను ప్రిపేర్ చేశాను. 4 టేబుల్ స్పూన్ మా పాప హెయిర్కి సరిపోతుంది. నా హెయిర్కి కాదు, నా హెయిర్కి అయితే ఇంకొక 4 టేబుల్ స్పూన్స్ వేయాల్సి వస్తుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్, స్ట్రెయిన్ చేసిన ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కదా, వీటిని పేస్ట్ చేసేసుకొని ఇలా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని గిన్నెలోకి వాటర్ పోసేసుకున్నాక దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత చూడండి ఎలా బాయిల్ అవుతుందో. దీన్ని ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వనిద్దాం. బాయిల్ అవ్వనిచ్చిన తర్వాత దీన్ని మనం ఒక కాటన్ది క్లాత్, వైట్ కలర్ క్లాత్ అయినా పర్లేదు, మీ దగ్గర కాటన్ దుప్పట్టాస్ ఉంటాయి కదా, అవి అందులోంచైనా మనం స్ట్రెయిన్ చేసుకుందాం. చిన్న పీస్ కట్ చేసుకొని ఫస్ట్ దీన్ని పక్క నుంచి కొంచెంసేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడున్న పొల్యూషన్కి మనం ఓన్లీ హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకుంటేనే సరిపోదండి. మనం దానికి తగ్గట్టుగా ఫుడ్ కూడా తీసుకుంటేనే మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. హెయిర్ షైనీగా, సిల్కీగా తయారవుతుంది. ఈ సమ్మర్లో మనకి ఈ హెయిర్ ఏమవుతుందంటే డ్రైగా అయిపోతుంది. అలాంటప్పుడు మనం కంపల్సరీగా ఎవ్రీ వీక్ ఒక హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవడం బెటర్. చూసారా, ఇప్పుడు నేను దాంట్లోకి ఎలా స్ట్రెయిన్ చేస్తున్నానో కాటన్ దాంట్లోకి అయితే బెటర్, సిల్క్ దాంట్లోకి వద్దు, ఓన్లీ కాటన్ది యూజ్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా మహా అయితే హార్డ్లీ మీకు 10 to 15 మినిట్స్ పడుతుంది. ఆ 10 to 15 మినిట్స్ మీరు టైం స్పెండ్ చేస్తే ఈ హెయిర్ ప్యాక్ అప్పుడు మీరు అప్లై చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 2 వీక్స్కి తగ్గట్టుగా మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒక గ్లాస్ కంటైనర్లో మనం దీన్ని స్టోర్ చేసుకుంటే ఒక 15 డేస్ దాకా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి దీన్ని. చూసారా జెల్ ఎలా వస్తుందో. మీకు ఫస్ట్ వచ్చిన జెల్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది, చూసుకోండి. ఇదేంటంటే మనం పేస్ట్తో మళ్ళీ బాయిల్ చేసి తీసింది కదా, దీనికి ఏంటంటే కలర్ అండ్ థిక్నెస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది దానికి. దీన్ని ఇప్పుడు మనం గ్లాస్ జార్లోకి మనం తీసుకుందాం. ప్రిపేర్ అయిపోయింది చూసారా. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. నెక్స్ట్ ఫస్ట్ ప్రిపేర్ చేసిన ఉంది కదా జెల్, దాన్ని ఇప్పుడు మా పాప హెయిర్కి నేను అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసుకోవాలి. స్కాల్ప్కి మెయిన్ మంచిగా స్కాల్ప్కి తగిలేటట్టుగా అప్లై చేసుకొని దీన్ని ఒక 1/2 అవర్ ఉంచుకోండి. నెక్స్ట్ హెయిర్ వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇదిగో రిజల్ట్ మీ ముందే ఉంది చూడండి. హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ ఎంత బాగుందో, బ్లాక్గా షైనీగా ఎంత బాగుందో చూసారా.
నేను ప్రిపేర్ చేసిన హెయిర్ ఆయిల్ కూడా మీరు అప్లై చేసి దాని రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.